శ్రీ గురుభ్యో నమః. ఓం కాక్షాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. 2024 సెప్టెంబర్ మాసం వృశ్చిక రాశి వారి గోచార ఫలితాలు. ఈ వృశ్చిక రాశిలో ధనుస్సు రాశి వారు ఈ ధనుస్సు రాశిలో మూల 1, 2, 3, 4 పదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ ప్రథమ పాదం. ఇది ధనుస్సు రాశి వారిది. ఈ ధనుస్సు రాశి వారు స్త్రీ లోలత్వం వలన కొంత చిక్కులు పడడానికి అవకాశం ఉంది. స్త్రీ లోలత్వం అనుకూల వాతావరణంగా కనిపిస్తుంది. అధిక మొత్తంలో ఆకస్మికంగా ధనలాభం కలుగుతుంది. జాయింట్ వ్యాపారాలు ఫలించడానికి అవకాశం ఉంటుంది. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎందువలనంటే స్త్రీ లోలత్వం వల్ల అధికారులు అనాధికారులు దాడులు ఉంటాయి. పుణ్యనదీ స్నానం చేయడానికి అవకాశం ఉంది. వీరు ఈ నెలలందు న్యాయ సంబంధమైన వ్యవహారాలు విఫలమవుతాయి. రుణములు పీడిస్తాయి. ఆదాయం తగినంతగా లభించును, కానీ వచ్చిన ఆదాయం వచ్చినట్టుగానే ఖర్చు కూడా అవును. బంధుమిత్రుల్లో మైత్రి పెరుగుతుంది. అన్ని రంగాల వారికి నిర్వహించే వృత్తి వ్యాపార వ్యవహారాల యందు ఒత్తిడి పెరుగుతుంది. ఈ మాసంలో సాధ్యమైనంత వరకు మంగళవారం నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడం మంచిది. ఉద్యోగంలో సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. అధికార యోగం అనుభవించడానికి అవకాశం ఉంది. పనులన్నీ చాలా చురుగ్గా పూర్తి చేసుకుంటారు. ప్రతిభకు తగిన పురస్కారాలు ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపారం బాగానే జరుగుతుంది. వ్యాపార లబ్ధి కూడా అనుకూలంగానే ఉంది. ఆరోగ్యంపై అశ్రద్ధ వద్దు. కుటుంబ సమస్యలు పెద్దల సలహాలతో, పెద్దల యొక్క సమాలోచనలతో ఆ సమస్యల్ని పరిష్కారం చేసుకోవడం శుభకరంగా ఉంటుంది. అదేవిధంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకోవడం మంచిది. ఈ మాసం నందు 6వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు ఇవి శుభకరమైన తేదీలు. ఇది నేను ఈ ధనుస్సు రాశి వారికి చెప్పాలనుకున్నది చెప్పడం జరిగింది. గోచార ఫలితాలు సెప్టెంబర్ మాసానికి. ఇది జన్మజాతకంలోని దశాభుక్తులు, యోగాలు, అష్టవర్గికి గోచారాన్ని సమన్వయం చేసుకుని చూసుకోవాలి. ఇప్పుడు జన్మజాతకంలో దశాభుక్తులు అంటేని కంప్యూటర్ దానికి హ్యాండ్ రైటింగ్ దానికి కొంత తేడా వస్తూ ఉంటుంది. వేరియేషన్ తేడా వస్తుంది. అంచేత చేత్తో రాసిన దాన్నే ఎక్కువగా అమలుపరచమని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీ దగ్గర దశాభుక్తులు కంటిన్యూషన్ లేకపోతే నా వాట్సాప్ నంబర్కి మీరు పెడితే దాన్ని కంటిన్యూషన్ పంపడానికి ప్రయత్నిస్తా.
అక్కడ యోగాలు ఎలా ఉన్నాయి అన్నది కూడా మీకు ఇదవుతుంది. భవిష్యత్తులో వర్ష ఫలితాలు అంటే ఎవరు ఏ రోజున పుట్టారు, వర్షలగ్నం రీత్యా వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నది కూడా సాధ్యమైనంత వరకు చెయ్యాలని సత్సంకల్పంతో ఉన్నాను. కాబట్టి దాన్ని కూడా మీరందరూ ఆశీర్వదిస్తారని ఆమోదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. జై గురుదత్త. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. వందే దత్తం జగద్గురు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.